అందరికీ నమస్తే అండి. నేను మీ హరీష్ కొడమంచిలి. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఎలక్షన్ అయింది. టీడీపీ అధికారం టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు ఏకమైనయి. ఎన్డీఏ కూటమిలో అధికారం చేతుల్లో పట్టుకున్నారు. పూర్తిగా విజయ సంబరాల్లో కూడా వాళ్ళు ఇంకా మునిగి తేలుతున్నారు. అదేవిధంగా ఇంకా 5 సంవత్సరాలు కూడా వాళ్ళే ఉంటారు. 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఏం చేసినా, ఏం చెందుదామన్నా సరే పూర్తిగా అయితే ఇబ్బందులు గురవుతారనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్‌సీపీకి సంబంధించి పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇంకా ఏదో అరాకొర మనిషి ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్‌గా ఉన్నారు. ఇప్పుడు నేను లేనా? ఆ రకంగానే యాక్టివ్‌గానే ఉన్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అంటే మా నియోజకవర్గం కొత్తపేట నియోజకవర్గం. అంటే మా నియోజకవర్గం అనే కాదు. రాష్ట్ర నలుమూలల 175 నియోజకవర్గాల్లో కూడా ఈ రకంగానే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాజానగరం ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో జక్కంపూడి రాజా ఆయన కూడా బయటకు వస్తున్నాడు. అదేవిధంగా మండపేట నియోజకవర్గం చూసుకుంటే తోట తిరుమతులుగా బయటకు వస్తున్నారు. ఇలా చూసుకుంటే కొంతమంది మాత్రం ఇది పార్టీ ఓడినా సరే బయటకు వచ్చి ఆ కార్యకర్తలకి ఒక భరోసా కల్పిస్తున్నారు. ఇది నిజం, నేను మాట్లాడేదంతా నిజం. ఎందుకంటే చెప్పాలి, చెప్పకపోతే తెలియదు కదా ఏ నాయకుడికైనా సరే. అదేవిధంగా మా కొత్తపల్లి నియోజకవర్గం వచ్చేటప్పటికి సత్యానంద గారు నగ్గారు. ఆయన విజయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదిస్తున్నారు. టీడీపీ శ్రేణులు కానీ, టీడీపీ నాయకులు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, అదేవిధంగా జనసేన కార్యకర్తలు కానీ, వాటెవర్ మీకు బీజేపీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విజయాల్లో భాగంగా వాళ్ళ విజయోత్సవ ర్యాలీలు చేసుకుంటున్నారు. అదేవిధంగా సంబరాలు చేసుకుంటున్నారు. తప్పలేదు. మా కొత్తపల్లి నియోజకవర్గం వచ్చేటప్పటికి జగిరెడ్డి గారు మా జగిరెడ్డి గారు ఒక దొంగతనం చేయలేదు, ఒక మానభంగం చేయలేదు, ఒక ఎటువంటి ఏమీ చేయలేదు. మరి ఈయన ప్రస్తుతానికి ఇంకా ఇప్పుడులో కూడా జనాల్లోకి ఎదిగి రాలేకపోతున్నది అర్థం అవట్లేదు. సో జగిరెడ్డి గారు నేను అడిగేది ఒకటే మిమ్మల్ని, మీరు మంచి చేశారు, మంచి చేసే ఓడిపోయారు. అది మేము చెప్తున్నాం కార్యకర్తల కన్నా. మీరు మంచి చేసే ఇంకా మీరంటే ఎంత ఖర్చు పెట్టారో, మీరు ఏ రకంగా ఆదుకున్నారో, కరోనా టైంలో మీరు ఏ రకంగా తిరిగారో, ఓసీ, బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు ఏ రకంగా ఆదుకున్నారు ప్రతి ఒక్కరికి, మా అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మీరెందుకు సార్ లోపల ఇంకా బయటికి రారు? మనం మీ పిఏ గారితో మాట్లాడడం జరిగింది. మీరు 5 గంటల నుంచి 6 గంటల వరకునే మీరు మాట్లాడతారంటే 7 గంటల లోపలికి వెళ్ళిపోతారంటే ఏంటి సార్ ఇది? మీరు ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని ఇవ్వాలన్నా మీరు ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరికి ఎందుకు రావాలనుకుంటారు సార్? మీ నుంచి మాకు, మా నుంచి మీకు ఆధారపడేది పూర్తిగా అవసరం సార్ ప్రస్తుత కాలంలో అయితే. ఇదే విధంగా ఉంటే రాబో రోజుల్లో మన కార్యకర్తలందరూ కూడా పూర్తిగా భయపడి దోగుడు పరిస్థితి ఏర్పడుతుందండి. నాయకుడు సమర్థవంతుడైతేనే సైనికులకు లోటు ఉండదు. నాయకుడు ఎప్పుడైతే పారిపోతారో ఆటోమేటిక్గా సైనికులు మీరు చెప్పనవసరం లేదు. ఒక్క చూపు మేరలో కూడా కనపడరు. అటువంటిది ఈ రోజు ధైర్యం చేసి మేము ఇటువంటి వీడియోలు చేస్తామంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నాకు అండ. అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గంలో జగ్గిరెడ్డి గారు ఉన్నారు నాకు మరో ధైర్యం. ఈ 2 ధైర్యాలను కూడా మీరు ఇంకా చంపేది సార్. మీరు జనాల్లోకి రండి. మంచో చెడ్డో ఈ ప్రజలు ఇచ్చిన తీర్పే కాబట్టి స్వాగతిస్తున్నాం మేమందరం కూడా. అది మీరు ఏ రకంగా స్వాగతిస్తున్నారు, మేము కూడా ఆ రకంగా స్వాగతిస్తున్నాం. మీరు జనాల్లోకి రండి సార్ జగిరెడ్డి గారు. మీరు అలాగే కూర్చుని అదే విధంగా ఉండి కార్యకర్తల మీద ఉండటం వల్ల కార్యకర్తలను కూడా వైఎస్ఆర్ కార్యకర్తలతో కూడా అధైర్యపడుతున్నారు. వారికి మీరు భరోసా ఇవ్వండి. ఇంకా బయటకు వస్తారు. బయటకు వచ్చి వాళ్ళు ఏదైతే చెప్పారో అన్నీ చెప్పుకుంటారు. అదే విధంగా రేపు పొద్దున మనం అందరం కూడా పూర్తిగా మీతో పాటు మేము, మాతో పాటు మీరు, మనతో పాటు జగన్మోహన్ రెడ్డి మొత్తం అందరం అడుగులు అడుగేసుకుని మనం ముందుకెళ్ళాల్సిన అవసరం కూడా చాలా అతి తక్కువ టైంలోనే ఉంది. మనందరం ముందుకెళ్ళవలసిన అవసరం అయితే ఉంది సార్ జగన్ గారు. మీరు మాకు ఓడిన ఎమ్మెల్యే, నగ్గా ఎమ్మెల్యే, అది మేము ఎప్పుడు మర్చిపోమండి. కానీ మీరు ఈసారి ఇంకా త్వరగా బయటకు వచ్చి ప్రతి కార్యకర్తకి మీరు ఒక మనోధైర్యాన్ని ఇస్తారని మేము మరీ మేము కోరుకున్నాం సార్. ఎవరేమనుకుంటే ఏమనుకోండి, మాకైతే అన్నీ కూడా కనపడవు, కొన్ని కనపడవు. కొత్తపేటలో మాకు ఉన్న మా ఎమ్మెల్యే అంటే కంపల్సరీ మేము జగ్గిరెడ్డి చెప్పుకుంటాం. మీరు మమ్మల్ని ఏమనుకున్నా సరే, ఏ రకంగా మాట్లాడినా సరే, ఎవరేమనుకున్నా సరే, బేసిక్గా నేను ఒకరికి తొత్తునేదే కాదు ఇప్పుడు కూడా. ఇది కొంతమంది చెప్తున్నారు. నా వే ఆఫ్ స్లాంగ్ ఎలా ఉంటుంది, నా వే ఆఫ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది. వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల పరిపాలనలో పూర్తిగా నష్టపోయినట్టు నేనే. సుమారు 40 లక్షల రూపాయలు డబ్బునైతే కోల్పోయారు. నా కార్లు, నా బళ్ళని తగలబెట్టేశారు. నా మీద రౌడీ షీట్లు వేశారు. నా భార్యను బుర్రబద్దలు కొట్టేశారు. నా తమ్ముడి దగ్గర కత్తిచ్చి పొడిచేశారు. ఇలా చెప్పుకుంటా పోతే నా ఫైనాన్స్ అంతా కూడా పాడు చేస్తారు. ఆయనే చెప్పుకున్న
అలా చెప్పుకుంటే ఇప్పటి వరకు కూడా జగరెడ్డి గారు ఎప్పుడు కూడా మీ గుమ్మ దగ్గర కూడా నేను రాలేదు. ఎందుకంటే ఆ ఫైట్కి నేను సరిపోతాను. అంతటి దమ్ము ఉంది వైఎస్ఆర్ కార్యకర్తకి. దేనినా దిగమింగుకోగల కెపాసిటీ సత్తువ ఉంది. మీరు మాలాంటి కార్యకర్తలకు ఇంకా మీరు ఎంకరేజ్ చేసి ముందుకు పంపించినట్టయితే ఇంకా మేమనే కాదు కొత్తపేటలో రాబోయే రోజుల్లో మీకు పూర్వవైభవం మరి మళ్ళీ రావడానికి 100% కూడా ఆస్కారం ఉంది. మీకు అందరూ ఓట్లు వేసిన వాళ్ళే. మీకు ఎవరు మా ఎస్సీబీసీ మైనార్టీ వాళ్ళు ఎవరు మీకు ఓటేయలేని వాళ్ళు కాదు. ప్రతి ఒక్కరు ఓటేసిన వాళ్ళే. కానీ ఎందుకు దేనికి ఓడిపోయామనేది కూడా ప్రస్తుతం ఇంకా కూడా ఎవరికి తెలియని పరిస్థితి. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆధారాలు లేవని. కాబట్టి మీరనే కాదు 175 నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా, ప్రతి కార్యకర్త, ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త గడప తొక్కండి. అధికారం ఉన్నప్పుడే కాదు సార్, ఏ పార్టీలో అయినా సరే, ఏ పార్టీలో నాయకులైనా సరే అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రం ఎక్కు తొక్కుతారు. అది మీరు కాదని నిరూపించాలి. మీరు ఏం చేశారని మా ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి అమ్మని, ప్రతి అక్కని, ప్రతి చెల్లిని, ప్రతి కుటుంబాన్ని, అన్నని, ప్రతి ఒక్కరు ఒక ఇంటికి పెద్దన్నయ్య, ప్రతి ఒక్కరిని కూడా ఎవరింట్లో పెళ్లి చేసినా సరే 15,000 రూపాయలు 5,000 రూపాయలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకునే వ్యక్తి మీరు జగరెడ్డి గారు. ఈ రోజు మీ గురించి మేము చెప్తుంటే మాకే చాలా హ్యాపీగా ఉంది. మా నాయకుడు ఎంత దమ్మున్నా కూడా మా నాయకుడు ఎంత సమర్థవంతమైన నాయకుడు. మా నాయకుడు ఎప్పుడు కూడా గొప్పడని చెప్పుకుంటే తప్ప మా నాయకుడు ఎప్పుడో తిరుగుకోవడం ఎప్పటికీ చెప్తాం. అంతవరకు టైం అయితే ఈ టీకే ఉండదు. అధికారంలో ఉన్న పని ఆయన అధికారంలో ఉండే మన అధికారంలో 2019 అధికారంలో ఉండే పూర్తిగా నష్టపోయి ఉంటే నేనే సార్ జగరెడ్డి గారు. ఈ మాట మీ దగ్గర ఎప్పుడు చెప్పలేదు. హరీష్ బాగున్నావా అని మీరు పక్క నుంచి మీరు భుజం మీద చేసి వెళ్ళిపోవడమే తప్ప నా యోగక్షేమాలు ఎప్పుడు కూడా మీరు కనుక్కోలేదు. ఎందుకంటే నేను చెప్పలేదు మీకు బేసిక్గా. మీకు నాకు కూడా అంత రేపో లేదు. మీకు ఈ వీడియో ద్వారా నేను తెలియజేసుకున్నాను ఒకసారి. మీరు ఎలా కష్టపడ్డారో మీ వెనకాల ఉన్న ప్రతి ఒక్కరు కూడా. కానీ జగరెడ్డి గారు మీకు ముఖ్యంగా ఒకే ఒక విషయం చెప్తున్నాను. మీకనే కాదు మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యే అభ్యర్థికి, ఎంపీ అభ్యర్థికి, ఎమ్మెల్సీ పక్కన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒకటి చెప్తున్నాను. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి కూడా. ఎమ్మెల్యేల పక్కన బి గ్రేడ్ నాయకులు ఉంటారు, చొచ్చునా కొడుకులు. గంట అయితే ఒక పార్టీ, అరగంట అయితే ఒక పార్టీ, 30 గంట అయితే ఒక పార్టీ. అలాంటి నా కొడుకులు మీ దగ్గర చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక కంటి తెప్పి చూసుకుంటా ఉండండి. అలా చూసుకోకపోవడం వల్లే మీరు 100లో 20% కార్యకర్త సమీకరణ మిస్ అయిపోయారు. కార్యకర్తలు మిస్ అయిపోవడానికి ఆ బి గ్రేడ్ దొంగనా గురుకుల వల్లే కారణం అండి జగరెడ్డి గారు. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించండి. మనకి పనిచేసేవాడు ఎవడో, మనకి పనికొచ్చేవాడు ఎవడో, పార్టీ జెండా పెట్టుకున్న కూడా ఎవడో, పార్టీకి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా జనంలో తీసుకెళ్లేవాడు ఎవడో, తద్వారా వైఎస్ఆర్సీపీ అనే పార్టీకి లబ్ధి చేకూరిందా చేకూరలేదా అనే విషయం పక్కన పెడితే వైఎస్ఆర్ అనే పార్టీకి నష్టం చేకూరలేని మనుషుల్ని ఎన్నుకుంటారని చెప్పేసి నేను కోరుకున్నాను సార్. మీరు రండి సార్, జనాల్లోకి రండి. కొత్తపేట నియోజకవర్గంలో మీరు ఏ మూలకి, ఏ గడపగా, ఏ ఎస్సీ ఓడు, ఏ బీసీ ఓడు, ఏ మైనారిటీ ఓడు, ఎవరు ఏ గమ్ము గడప, గడపెక్కినా మీకు సాధనంగా ఆహ్వానిస్తారు. కాబట్టి మీది ఇప్పుడు మీరు అధైర్య పడవద్దు. అదేవిధంగా మేము కూడా ఎప్పుడు కూడా అధైర్య పడవు సార్ జగరెడ్డి గారు. ఈ వీడియో మోస్ట్లీ మీ గురించి చేస్తున్నాను సార్. మీ దగ్గరకు వచ్చి ఇంత మాట నేను చెప్పడానికి నాకు ఆస్కారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏదైతే ఉందో చెప్తున్నాను. వైఎస్ఆర్ అనే పార్టీ వల్ల సుమారుగా నేను 40 లక్షల రూపాయలు కోల్పోయారు. 40 లక్షల రూపాయలు. అది ఎవరని చెప్తారు, ఎవరని చెప్తారు సార్ జగరెడ్డి గారు. కానీ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ వల్లనే కోల్పోయిన ఎవ్వరికి చెప్పుకోలేదు. ఇప్పుడు నేను మీకు చెప్పుకుంటున్నాను. పర్లేదు, ఇదే పార్టీ వల్ల కొన్ని కోట్లు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో చూసుకుంటే కొన్ని లక్షలు పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే నాకు ఏదో న్యాయం చేయాలి, అన్యాయం చేయాలని కాదని చెప్పేది. చెప్తున్న ఒక కార్యకర్త, సగటు కార్యకర్త పడే ఇబ్బంది గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో ఎంతమంది ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ నేను చెప్తున్నాను. మీరు చేశారో చేయలేదని కాదు, ప్రతి ఒక్కరికి మీరు చేసున్నారు. కాబట్టి మీరు అతి తక్కువ ఇంకా టైం అనేది వేస్ట్ చేయొద్దని, సమయాన్ని వృధా చేయొద్దు. మీరు జనంలోకి రండి, ప్రతి కార్యకర్త గడప తొక్కండి, నిత్యహారత పడతారు. ఈ రాష్ట్ర ప్రజా దర్బార్ అనేది ఒక తీర్పు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.
అది 5 సంవత్సరాలు ఒకసారి ఎప్పుడైతే ఇచ్చిందో ఆ మనిషి ఎమ్మెల్యే అవ్వచ్చు, పైన ఎమ్మెల్యే మినిస్టర్ అయినా అవ్వచ్చు. అది జరిగిపోయింది. మళ్ళీ ఈ ప్రజా దర్బార్ అనేది ఆవిర్భవించబడింది. మీరు రావాలి సార్ ఈ దర్బార్లోకి, తిరగాలి. ఈసారి మిమ్మల్ని ఒక నాయకుడి కింద అయితే మేము చూడం. ఎప్పుడు మేము నాయకుడి కింద మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. మిమ్మల్ని చూసిన ఒక సేవకుడి కిందనే చూసాం. అదేవిధంగా మీరు చెప్పడం కూడా అదే రకంగా చెప్పారు. మీరు మరి తక్కువ ఇంకా మీరు రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ శ్రేణులందరికీ కూడా అందుబాటులో ఉండాలని మేము పూర్తిగా ఆశిస్తున్నాం సార్ జగ్గిరెడ్డి గారు. నేను ఇప్పటివరకు ఏమైనా మాట్లాడిందంటే తప్పులు ఏమైనా ఉంటే నన్ను క్షమించను. నేను చెప్పడం వరకునే చేయగలను తప్ప, ఎందుకంటే నేను చేయలేను. చెప్పకపోతే ఇంకా మనం ఎంతో కోల్పోతాం సార్ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు జగ్గిరెడ్డి గారు. కాబట్టి చెప్పడం అయితే తప్పు కాదు కదా సార్. ఎప్పుడు కూడా మీ మంచిని కోరుకునే వాళ్ళు మా ఎస్సీ ప్రజలందరూ కూడా. దాంట్లో నేనైతే ముందు వరుసలో ఉంటాను సార్. కాబట్టి మీరు మళ్ళీ జనాల్లోకి వస్తారని, మన వైఎస్ఆర్ సిపి ప్రతి కార్యకర్తకి, ప్రతి ఒక్కరికి కూడా మీరు వెనకాల ఉండి ముందుకు నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. జై జగన్, జై జగన్.